వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేటెడ్గా వచ్చిన నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఇండియన్ బ్యాంక్ నుండి వచ్చిన అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే షార్ట్ నోటీస్. దీనికి గల రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 7 నెల 10వ తారీఖు నుంచి 7 నెల 31వ తారీఖు వరకు అని మెన్షన్ చేశారు. వేకెన్సీస్ టోటల్గా చూస్తే 1500 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది స్టేట్ వైజ్గా. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 to 28 ఇయర్స్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు గురించి చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500, ఎస్టీ, ఎస్సీ, బీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మనం www.indianbank.in వెబ్సైట్లో చూస్తే తెలుస్తుందంట. ఇప్పుడు దాని గురించి మనం చూసేద్దాం. టెంటేటివ్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయమ్మా? 1500 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా ఎటువంటివి? టెంటేటివ్ వేకెన్సీస్. ఇంతకు ముందే మీకు చెప్పాను ఫ్రెండ్స్, టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఈ నంబర్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిస్క్రీజ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. అండ్ దీనికి గల రిజిస్ట్రేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 7 నెల 10వ తారీఖు నుంచి 7 నెల 31వ తారీఖు వరకు అనేది మనం అప్లై చేసుకోవచ్చండి. 7 నెల 10వ తారీఖు నుంచి 7 నెల 31వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు, చూసుకోండి. ఇక్కడ కూడా స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 20 ఇయర్స్ యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్. హవెవర్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ ఎక్సెట్రా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇన్ అప్లికేబుల్. The cutoff date will be first date of the month of advertisement for the engagement. మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు మనము ఏజ్ అనేది సరిపోతుందండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. Candidates should have completed and have passing certificate for their graduation after 31/3/2020. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే మనం ఖచ్చితంగా చేసి ఉండాలండి. అండ్ సంబంధిత డిసిప్లైన్లో అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో, లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలండి రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్లో. అండ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా పాస్ సర్టిఫికేట్ అనేది 31/3/2020 తర్వాత అయితే సర్టిఫికేట్ మనకి ఉండాలండి. అండ్ దీనికి గల ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. పర్సనల్ ఎఫెక్టెడ్ బై 1984 రియాట్స్ 1984 అల్లర్లలో ప్రభావితమైన అభ్యర్థులకి పర్సన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అండ్ విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్. వితంతువులకి, డివోర్స్ తీసుకున్న వాళ్ళకి అండ్ లీగల్గా సపరేటెడ్గా ఉన్న ఉమెన్స్కి, పెళ్లి చేసుకోకుండా ఉన్న ఉమెన్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. 35 ఇయర్స్ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 38 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకి, 48 ఇయర్స్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 4 పార్ట్స్ ఉంటాయండి. రీజనింగ్, యాటిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అండ్ ఇవి కూడా 25 మార్క్స్కి. అండ్ ఇది 15 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ జనరల్ ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఇది కూడా 15 మినిట్స్ డ్యూరేషన్. క్వాంటిటేటివ్ యాటిట్యూడ్లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా 15 మినిట్స్ డ్యూరేషన్. జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అండి అండ్ 25 మార్క్స్కి 15 మినిట్స్లో. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి
16 minutes గంట సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వన్ క్వశ్చన్కి 1 మార్క్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి. మిగిలిన అందరికీ 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ కెన్ బి మేడ్ ఫ్రమ్ 10/7/2024 టు 31/7/2024. 7వ నెల 10వ తారీఖు నుండి 7వ నెల 31వ తారీఖు వరకు ఫీజు అనేది మనం కట్టచ్చండి. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనం www.indianbank.in వెబ్సైట్లో చూస్తే మీకు ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ చూడండి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్ని కానీ లింక్ని కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.